పులివెందుల పులి ఎవరు? చరిత్రలో తొలిసారి త్రిముఖ పోరుకు అవకాశం. పులివెందులలో త్రిముఖ పోరు ఉండనుందా? ఇక్కడ ఈసారి జగన్ గెలుపు నల్లేరు మీద నడక కావడం కష్టమేనా? ప్రత్యర్థి సొంత ఇంట్లోనే రాజకీయం చేస్తోందా? టీడీపీ కూడా బలంగా ఢీకొనేందుకు పావులు కదుపుతోందా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. స్థానికంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా మారాయి. పులివెందుల కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ప్రాంతం, పౌరుషానికి పురిటిగడ్డ. అలాంటి ఇక్కడి నుంచే ఇప్పుడు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచే పోటీ చేసి అనూహ్య మెజారిటీతో గెలుపొందిన చరిత్ర ఉంది. అలాంటి ఈ కోటలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అలాంటి ఇక్కడ ఈ ఎన్నికల్లో పరిస్థితి భిన్నమవుతోంది. జగన్కు సొంత చెల్లి నుంచే పోటీ తప్పేట్లు కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా పులివెందులలో జగన్కు పోటీగా బీటెక్ రవిని బరిలో దించబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల కూడా పోటీ చేయనున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల నుంచే పోటీ చేస్తున్నారు. ఇక్కడ జగన్ బీటెక్ రవి మధ్య పోటీ ఒక ఎత్తైతే, షర్మిల జగన్ మధ్య పోటీ మరో ఎత్తు. ఇద్దరు వైఎస్ఆర్ బిడ్డలే కావడంతో జనం కూడా ఎవరికి ఓటేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఈ పరిణామం టీడీపీకి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజంగా షర్మిల పులివెందుల బరిలో నిలిస్తే జగన్కు భారీ షాక్ తప్పదు. గత కొన్నేళ్లుగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. కానీ గత 2 ఏళ్ల కాలంలో వైఎస్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళు అయిన జగన్ షర్మిల మధ్య విభేదాలు చెలరేగుతూ వచ్చాయి. ఈ విభేదాల కారణంగానే ఆమె ఏపీ రాజకీయాలు విడిచి తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే మళ్ళీ ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ పాలనపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ తరపున జగన్కు పోటీగా పులివెందుల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గెలవడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమే. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్న పులివెందులనే ఆమె ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ షర్మిల కూడా నిజంగానే పులివెందుల బరిలో నిలిస్తే పోటీ రసవత్తరంగా మారడం ఖాయం. అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ లో ఓట్ల చీలిక భారీగా ఏర్పడే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య ఫైటు అటు టీడీపీ బీటెక్ రవికి ప్లస్ అయినా ఆశ్చర్యం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాప్ గా మారిన పులివెందులలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.